అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ సినీ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మడి రామారావు గారు. రామారావు గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. చాలా రోజులైంది సార్ మీతో ఇలాగ మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకున్నాం. ఈరోజు కోరిక తీరింది. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఓటమి తరువాత మళ్ళీ ఓదార్పు యాత్ర మొదలు పెడతాను అంటున్నాడు. అంటే ఎందుకు సార్? అంటే కార్యకర్తలకి నేను అండగా ఉంటాను, మా కార్యకర్తలని చంపేస్తున్నారు అంటూ ఆయన మళ్ళీ ఓదార్పు యాత్ర మొదలు పెడుతున్నాను అంటున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుద్ది? అసలుకి నిజం అంత ఓదార్పు యాత్ర చేయాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? నిజాలు మాట్లాడుకుందాం. నిజమే మాట్లాడుకుందాం సార్, నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇక్కడ ఓదార్పు యాత్ర అంటే ఎవరిని ఓదారుస్తారు, ఎందుకు ఓదారుస్తారు, ఎవరిని ఓదారుస్తారు, ఓదార్చే వాళ్ళు ఎవరు, అసలు ఎందుకు ఓదార్చవలసిన పరిస్థితి ఏమొచ్చింది? మూడోది, మా కార్యకర్తలను చంపేస్తున్నారంటారు కదా, మీ కార్యకర్తలు కదా నిన్న పొడి చంపేశారు. సత్యసాయి జిల్లాలో మీ కార్యకర్తలు నిన్నే పొడి చంపేశారు. దీనికి మీరు సమాధానం చెప్పండి. ఓదార్పు యాత్రలు ఎందుకు? మీరు ఉన్నోళ్ళు 11 మంది ఉన్నారు, దాంట్లో 4 బేరసారాలు చేస్తున్నారు జనసేనతో, మిగతా వాళ్ళు చంద్రబాబు నాయుడు కాలు పడుకుంటున్నాడు. కానీ ఆయన ఏంటంటే ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు చేర తీసుకుంటే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు చీ అంటారు కదా, అందుకు ఆలోచిస్తున్నారు. మొత్తం అందరూ వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీ పక్కన ఉన్న 2-3 ఉంటారు. మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి నా ప్రాణం ఇస్తానని ఒకడు, నా కిడ్నీలు ఇస్తానని ఒకడు ఏదో చెప్పారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? నన్ను ట్రచ్ చేయండి, నా శవాన్ని దాటుకుని వెళ్ళండి అని చెప్పిన కొడాలని ఎక్కడున్నాడు ఈ రోజుని? ఎందుకు రావటం లేదు? రోజా ఎందుకు నిన్న వచ్చింది, ఎందుకు రావటం లేదు? ఎందుకు? విడుదల రజని ఆల్రెడీ బేరం పెట్టేసింది, బీజేపీ పార్టీలో జాయిన్ అయిపోతుంది. సరే, నీతో ఎవరున్నారు కనుక నువ్వు వెళ్తావు? నువ్వు ఎందుకు వెళ్తావు? నీ పెర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు నిన్న చేసింది గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు కానీ జనసేన పవన్ కళ్యాణ్ కానీ వెళ్ళినట్టయితే యాత్రకి నువ్వు పెర్మిషన్ ఇవ్వలేదు కదా. నీకు ఎలా ఇస్తారు ఇప్పుడు? నిన్నే ఫాలో అవుతారు వాళ్ళు, అంతే కదా. అలాగే ఆ రోజు కొడాలి నాని పాపం 4 కంప్యూటర్లు 2 కుర్చీలు తీసుకెళ్ళాడు. కొడాలి శివప్రసాద్ గారు ఆయన హోమ్ కూడా చేశాడు. ఆయన చాలా పవర్ఫుల్ లీడరు, అంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఉన్నాడు అన్నమాట. ఆయన్ని కొల్లబెట్టి కురుంగబెట్టి కృషించిపోయి చివరకు ఆత్మహత్య చేసుకునేలాగా ఉన్నాడు. ఆయన చేసిన దొంగతనం అంత కలిసి ₹1,00,000 అనుకుందాం. ముందుగానే ఆయన ఎవరైతే సెక్రటరీ ఉన్నారో ఆయనకి చెప్పారు, ఏదైతే మీ ఫర్నిచర్ కి సంబంధించి 2 లక్షలు ఎంతైతే ఉందో నేను పే చేస్తాను అయ్యా అని చెప్పిన వాళ్ళ మాటలుగా వద్దామండి. ఆయన 4 కుర్చీలు 2 కంప్యూటర్లు తీసుకుంటే నువ్వు అంత పెద్ద శిక్ష వేసావు. అదిగో జైలు, ఇదిగో జైలు, అదిగో జైలు, వచ్చేస్తున్నారు పోలీసులు అని చెప్పేసి ఆ మైండ్ గేమ్ ఆడేసి చంపేశావు. నువ్వు చేసినటువంటి ఈ భారీ దొంగతనానికి ఏ శిక్ష వేయాలి? నువ్వేమైనా అక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జికి ఏమైనా నోట్ ఇచ్చావా? నోట్ పుటప్ చేసావా? ఇప్పుడు దాకా కనీసం ఉందని కూడా చెప్పిన పరిస్థితి కూడా లేదు కదా. మరి ఇంత ఘోరంగా, ఇంత దౌర్జన్యంగా రాచరికపు వ్యవస్థను నువ్వు చూపిస్తున్నట్టయితే ఎవడు క్షమిస్తాడు? ఎవడు నిన్ను అంటే అంటే నీ మాటలు వినడానికి ఎవరికి కూడా ప్రజలకు అసహ్యం పడుతుందండి. ఏం మాటలు మాట్లాడుతున్నాడు ఆయన? ప్రజలు ఇప్పుడు గుర్తొచ్చారా? నిన్న కాక మొన్న ప్రజలకి 14,000 కోట్ల ఇస్తానని చెప్పేసి జనవరి నుంచి మే వరకు నేను నొక్కా అన్నాడు. ఎక్కడ పడ్డాయి? నువ్వు నొక్కవన్నీ పడలేదు కదా. జనవరి నుంచి మే వరకు కూడా నొక్కుతూనే ఉన్నాడు. చివరిలో మరి గవర్నమెంట్కి ఏదో అబ్జెప్పారు కదా, నా దగ్గర ఫండ్ ఉంది 14,000 కోట్లు, మరి ఎలక్షన్ ముందంటే ఏమన్నంటున్నారని చెప్పావు. ఇప్పుడేమో పూర్తిగా అది తెరమరుగైపోయింది. ఈ 14,000 కోట్ల రూపాయలు నీ బినామీలకి నీ పేరుతో ఉన్న కాంట్రాక్ట్లు సర్దేస్తున్నావు. మరి దీని మీద గవర్నమెంట్ యాక్షన్ ఏమి తీసుకోదండి. తీసుకుంటే తప్ప, అంతే కదా. తీసుకోవాలనుకున్నారండి. ఇప్పుడు తీసుకోవాలి, ఎందుకంటే తీసుకోవాలి. ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, పాపం పరిపాలనా విధానం తెలియదు అనుకుంటాం. బట్ చంద్రబాబు నాయుడు కదా, ఈ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ షుడ్ గో డీప్ ఇన్ టు ది స్కిన్ అండ్ పిక్ అవుట్ ది థింగ్స్. అంత పరిపాలనా దక్షుడైనప్పుడు తప్పకుండా నామ్స్ పాటిస్తాడు, ప్రోటోకాల్స్ పాటిస్తాడు, కాన్స్టిట్యూషనల్ ఏదైనా మనకు ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ మీద ప్రాపర్గా స్పందించి లా అండ్ ఆర్డర్స్ ఇస్తే లా అండ్ ఆర్డర్స్, కోర్టు అంటే కోరికి అప్పగిస్తాడనమాట. అప్పగించవలసిన బాధ్యత ఉంది కనుక నీకు ఉన్న 40 కేసులు కాకుండా కొత్త ఇంకో 40 కేసులు తయారవుతున్నాయి. ఈ నెలలో అరెస్ట్ అయిపోతాడు. ఇంకోటి కూడా చెప్తున్నాడు సార్, బ్రేకింగ్ న్యూస్ అందుతుంది,
ఏపీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలపై ఏడాది టైం ఇస్తున్నా 6 నెలల తర్వాత ప్రతి కార్యకర్తను నేను కలుస్తా, ప్రస్తుతం హనీమూన్ టైం నడుస్తుందన్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంటే ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు ఏడాదిలోపు పూర్తి చేయాలి అని చెప్తున్నాడు సార్. 5 సంవత్సరాలైనా ఇప్పుడు దాకా కూడా కనీసం పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చి ఏడాదిలో పూర్తి చేయమంటారండి. ఏం చెప్తారు దీని ఒక మాట చెప్పాలండి, ఎంతవరకు ఆ విజయసాయి రెడ్డి సజ్జల ఏదో ఈయన బ్రెయిన్ వాష్ చేశారనుకున్నాం కానండి, ఈయన బ్రెయినే లేదండి, అసలు బ్రెయినే లేదంట. బ్రెయినే లేదు. ఐఎమ్ డే టు సే దట్ హ్యాస్ గాట్ నో బ్రెయిన్ ఎక్సెప్ట్ హౌ టు మేక్ ఈజీ మనీ. ఇక్కడ ఏంటంటే నువ్వు 5 సంవత్సరాలు ఉండి మనం 22 ఎంపీలు పండి ఆ కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి మనం స్పెషల్ స్టేటస్ సాధిద్దామని చెప్పిన మగాడివి, తర్వాత వచ్చేమన్నావు అమ్మమ్మో వాడు బాగా ఎన్ఎఫ్ కెపాసిటీ వచ్చేసింది, మనం పోట్లాడడానికి వీలు లేదు, వాళ్ళకి రాజీ పడిపోతూ వాళ్ళతో వాళ్ళ అంటే కడుపు కాడు పట్టుకొని బ్రతిమరుకొని సంపాదించాలన్నావు. మరి ఇప్పుడేమంటా నువ్వు అని? ఇంకా వాడు సెషన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. అవును, ఇంకా సెషన్ స్టార్ట్ చేయకముందా స్పెషల్ స్టేటస్ రెప్పించకపోవడం, దాని గురించి మాట్లాడకపోవడం రెండో పాపం అన్నాడు. అవును, అంటే ఇప్పుడు హనీమూను ఆ టైంలోనే మేమేం మాట్లాడము, 1 సంవత్సరం పోయిన తర్వాత మాట్లాడుతా అంటున్నాడు. వీడెవడండి, వీడు చెప్పి చేసినట్టయితే వీడు చెప్పి నేను చెప్పాను నేను చేశాను అంటే పర్వాలేదు, నువ్వు ఇచ్చిన ఏమున్నాయి, పాత పథకాలకేమో కొత్త పేర్లు పెట్టావు నువ్వు అంతే. ఓకే, నువ్వు ఇచ్చినవి పాత పథకాలు అంటే ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి వాళ్ళు ఉన్న దగ్గర నుంచి ఇచ్చిన పథకాలు అవి, దానికి కొత్త పేర్లు పెట్టావు. వచ్చిన తాలూకు అంటే ఫండ్స్లోను నువ్వు పూర్తిగా 3/4 ఎంతో తీసుకున్నావు, నువ్వు 1/4 ఇచ్చావు. విశాఖపట్నంలో మీరు పూర్తిగా సర్వే చేసినట్టయితే ఇప్పుడు అమ్మఒడి కానీ 45 సంవత్సరాల తర్వాత ఏమో వీళ్ళకి పెన్షన్లు కానీ ఈ అమౌంట్లు అన్నీ కూడా అక్కడ మెయిన్ సెంటర్ ఏదో ఆ సెంటర్లో ఉన్న వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారు, కానీ సామాన్యులు ఎవరైతే కష్టపడి బతుకుతున్నారో వాళ్ళకి ఇచ్చావా నువ్వు? ఎవరికి ఇవ్వని పరిస్థితి కదా, ఇవ్వలేదు కదండి, ఇవ్వలేరండి వీళ్ళు. రెండోది ఏంటంటే నువ్వు చేసినన్ని తప్పాయే. నువ్వు వచ్చావు, నువ్వు ప్రజావేదిక కూల్చేసావు. ఓరి అండి, మీరెవరండి ప్రజావేదికను కోల్చడానికి? ప్రజావేదిక అన్నది తెలుగుదేశం పార్టీది కాదు, ప్రజలది, ప్రజల సొమ్ము, తెలుగుదేశం పార్టీది కాదు. అలాగే పూర్తిగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా చేతులు ఎత్తేసారండి, పనులు లేవు. ఇసుకనేమో మీరు పూర్తిగా ఆన్లైన్ బుక్ చేసుకోవాలంటున్నారు. ఆన్లైన్లో ఎవరు బుక్ చేసుకుంటున్నారు? వైసీపీ వీళ్ళెవరు ఎమ్మెల్యేలు తాలూకు బంధువులు బుక్ చేసుకుంటున్నారండి. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులందరూ కూడా చాలా 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత చేతులు ఎత్తేసారండి. ఇసుక ఎవరెవరు తీసుకుంటున్నారు? నగిరిలో రోజా ఉంది. యాక్చువల్గా నగిరిలో మంత్రి ఒక్క కాదు, రోజా మొగుడు, రోజు 2 అన్నదమ్ములు మంత్రులు, వాళ్ళతో 200 మంది గూండాలు ఉన్నారు. అక్కడ మట్టిని కబ్జా చేశారు, ఇసుకని కబ్జా చేశారు, అక్కడ రాయిని కబ్జా చేశారు, భూములు కబ్జా చేశారు. అంటే నీ తాలూకు ఎవరైతే నువ్వు మంత్రులుగా నియమించుకున్నావో వాళ్ళకి మంత్రి శాఖల తాలూకు ఆంతర్యం తెలియక, అసలు మంత్రి శాఖలే తెలియక వాళ్ళు ఆ విధంగా దోచుకుంటున్నారు. ఇప్పుడు ఎవరిని పట్టుకుంటావు, ఎవరిని పట్టుకొని ఏడుస్తావు? ఇవన్నీ లెక్క తేల్చాలి, ఏ మంత్రి ఎంత దోపిడీకి గురయ్యాడని. అక్కడ 100 కోట్లు తేలిపోయింది రోజా. ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర చెప్పారు కదా, అక్కడ 100 కోట్లు ఉంది, బాగా ఆడారు అన్నమాట. ఆయనకు ఒక 4-5 కోట్లు ఇచ్చేసింది సిద్ధారెడ్డికి. మీదంతా పట్టుకొని లాగుతారు అందరినీ. విడుదల రజని మీద ఉంది కేసు ఉంది, ఒకరి మీద అందరి మీద కేసులు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాడే 4 కోరల పాము, ఆయన 2 కోరలు కాదు 4 కోరల పాము అన్నమాట. ఆల్మోస్ట్ చిత్తూరు జిల్లా అంతా ఆయన చేతుల్లో ఉందండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఏదైతే ఆయన చేస్తున్న పాదయాత్ర, మిమ్మల్ని కలుస్తాను, ప్రతి కార్యకర్తను కలుస్తాను అని చెప్పి పాత ఫార్ములానే జగన్ 2.0 అంటున్నారు. అంటే మళ్ళీ ముద్దులు పెడతాడు, మళ్ళీ బొగ్గలు నిమురుతాడు అని చెప్తున్నారు. అంటే ముద్దులు పెట్టించుకోవడానికి రెడీగా ఉన్నారా? అసలు వెళ్ళనండి, అరెస్ట్ అయిపోతాడండి జగన్మోహన్ రెడ్డి. అరెస్ట్ కాకపోతే ఇంకో లాస్ట్ నుంచి చెప్తున్నాను, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు, అవినాష్ రెడ్డి లాంటి వాడు అరెస్ట్ కాకపోతే బీజేపీ పార్టీ ఉనికికే ప్రమాదం వస్తుంది. అంటే మర్డర్ చేసి బీజేపీలో చేరిపోతే మర్డర్ పోతుందా? అంతే కదా, వాషింగ్ పౌడర్ నిర్మా ఎలాగవుతుంది? అందువలన
మీరు బీజేపీ పార్టీ వాళ్ళు బాగా ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏంటంటే పూర్తిగా మీరు నియమించినటువంటి సిబిసిఐడి వాళ్ళు మొదలు వేసేసారు జగన్ మీద 43,000 కోట్ల మనీ లాండరింగ్లో పట్టుబడ్డాడని చెప్పేసి. ఈ పెర్మిషన్ ఒకటే తరువాయి. మరి కవితకి 800 కోట్లు అని చెప్పి ముందు చెప్పారు. ఏదో అయినప్పుడు కూడా ఆవిడ ఏం చేశారు? ఆర్థిక ఉగ్రవాది అంటే సమాజం క్షమించదు. జగన్మోహన్ రెడ్డి కూడా తప్పకుండా తీహార్ జైలుకే వెళ్తాడు, కవిత పక్కన కూర్చుంటాడు. చూసుకోండి కావాల్సింది.